హలో అందరికీ నమస్కారం. సో ప్రీవియస్ వీడియోలో మనం క్లెయిమ్ బేస్డ్ ఆథరైజేషన్ చూసాం. సో బిఫోర్ దట్ యూజర్ క్లెయిమ్స్ అనేవి యాడ్ చేసాం. అండ్ అలానే ఈ వీడియోలో రోల్స్ అండ్ క్లెయిమ్స్ అనేవి అంటే రోల్స్ క్లెయిమ్స్ అనేది మ్యాపింగ్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో బేసిక్గా ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, లైక్ ఇక్కడ ఎడిట్ రోల్ వ్యూ మోడల్లో లైక్ యూజర్స్ తీసుకున్నాం. దట్ మీన్స్ రోల్స్ అండ్ యూజర్స్ ని మ్యాప్ చేస్తున్నాం. అండ్ అలానే క్లెయిమ్స్ కూడా తీసుకున్నాం. క్లెయిమ్స్ సో క్లెయిమ్స్ కూడా మనం యాడ్ చేయాలి కదా. సో యాక్చువల్గా ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఈ రోల్స్ అండ్ క్లెయిమ్స్ అనేది మ్యాపింగ్ చేస్తుంది, రైట్. సో ఎడిటోరియల్ వ్యూ మోడల్లో క్లెయిమ్స్ అనేది లిస్ట్ తీసుకున్నాం. అండ్ అలానే క్లెయిమ్ కి సంబంధించి మనం సపరేట్ క్లెయిమ్ తీసుకుందాం. దట్ మీన్స్ ఇక్కడ యూజర్ క్లెయిమ్స్ ఏదైతే తీసుకున్నామో రోల్ కి సంబంధించి కూడా సేమ్ రోల్ క్లెయిమ్స్ అని తీసుకున్నాం, రైట్. రోల్ క్లెయిమ్ రోల్ కి సంబంధించి సేమ్ రోల్ ఐడి అండ్ బూలియన్ ఈ సెలెక్టెడ్ రోల్స్ లోకి మనం యాడ్ చేద్దాం. క్లియర్. సో క్లెయిమ్స్ కదా మనం ఇక్కడ చేస్తుంది. సో దట్ మీన్స్ ఇక్కడ రోల్ ఐడి కాదు, మనం సెలెక్ట్ చేసేది ఏంటి యాక్చువల్గా క్లెయిమ్ టైప్, రైట్. సో కాబట్టి క్లెయిమ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో అది తీసుకున్నాం దీంట్లో. అండ్ నెక్స్ట్ రోల్ క్లెయిమ్ వ్యూ మోడల్. రోల్ క్లెయిమ్ వ్యూ మోడల్. సో దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సేమ్ రోల్ ఐడి అండ్ నెక్స్ట్ వన్ కాదు చేయించాలి నార్మల్. సో ఇక్కడ క్లెయిమ్స్ అనేది మనం కట్ చేసుకోవాలి. సో ఈ క్లెయిమ్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడైతే రోల్ క్లెయిమ్స్ లో మనం సెలెక్ట్ చేస్తుంటామో ఆ క్లెయిమ్స్ తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ క్లెయిమ్స్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇన్వెస్టిగేషన్ క్రియేట్ చేస్తుంది, రైట్. రోల్ క్లెయిమ్ రిమూవర్. ఇప్పుడు మనం ఎక్కడైతే ఇది ఎడిట్ యూజర్ కాదు క్లెయిమ్స్ ఇవన్నీ క్లోజ్ చేసేదా లిస్ట్ యూజర్స్. నా మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు ఎడిట్ రోల్, రైట్. ఎడిట్ రోల్ గెట్ చేసుకునేటప్పుడు నాకు ఇక్కడ క్లెయిమ్స్ కూడా గెట్ చేయాలి, రైట్. ఇన్ కేస్ ఎగ్జిస్టింగ్ ఉంటే. సో కాబట్టి ఇక్కడ కొంచెం మోడిఫికేషన్ చేద్దాం. మోడల్ క్లెయిమ్స్ ఎడిట్ రోల్ వ్యూ మోడల్ నుంచి వచ్చింది. సో ఎడిట్ రోల్ వ్యూ మోడల్ ఉంటుంది, క్లెయిమ్స్ అని క్రియేట్ చేద్దాం, రైట్. సో లిస్ట్ ఆఫ్ ఎడిట్ రోల్ వ్యూ మోడల్ క్లెయిమ్స్. Now, existing ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. ఎగ్జిస్టింగ్ రోల్ క్లెయిమ్స్ అని, ఓకే. నాకు గెట్ క్లెయిమ్స్ ఫర్ రోల్. ఈ రోల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లెయిమ్స్ అనేది కట్ చేసుకున్నాం. ఇన్ కేస్ ఎగ్జిస్టింగ్ ఉంటే వాటిని మనం ఈ మోడల్ క్లెయిమ్స్ లో యాడ్ చేసుకోవాలి.
existing అంటే ఈ మోడల్ క్లెయిమ్స్. సో మోడల్ క్లెయిమ్స్ equals to, that means role claim. So finding one value is role claim start select a values తీసుకున్నాం, right? Draft to list. సో మోడల్ క్లెయిమ్స్ లో ఆ వాల్యూస్ అది ఎగ్జిస్టింగ్ ఉండే లేదా అంటే ఎగ్జిస్టింగ్ అంటే ఆ వాల్యూస్ రోల్ క్లెయిమ్స్ యొక్క వాల్యూస్ ని లైక్ ఇక్కడ మనం మోడల్ క్లాస్ లో మోడల్ డాట్ క్లెయిమ్ లో యాడ్ చేసుకున్నాం, రైట్? ఈ రైట్. సో ఇవి కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ యూజర్స్ లిస్ట్ ఉంది కదా, సో క్లెయిమ్స్ లిస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. సో అడ్మినిస్ట్రేటర్ లైక్ ఇక్కడ ఎడిట్ యూజర్స్ ఇన్ రోల్ ఇలా ఉన్నాయి. సో లాస్ట్ లో వచ్చేసి మనం ఏం చేసామంటే రోల్ క్లెయిమ్స్ అనేది యాడ్ చేసాం. సో రూల్స్ ఏదైతే ఉంటుందో అవి గెట్ చేసుకుంటాం కదా, సో మోడల్ యాడ్ అవుతాయి. సో వాటిని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. అండ్ అలానే అడ్మినిస్ట్రేటర్ లో మనం మేనేజ్ రోల్ క్లెయిమ్స్ అని ఒక మెథడ్ క్రియేట్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ మెథడ్ లైక్ ఎప్పుడైతే ఇక్కడ మనం మేనేజ్ రోల్ క్లెయిమ్స్ అనే బటన్ క్లిక్ చేస్తామో నెక్స్ట్ మనకి సో ఇది మెథడ్ action results manage roll claims string roll, రైట్? సో మేనేజ్ యూజర్ క్లెయిమ్స్ ని మనం ఎలా అయితే చేసామో సేమ్ అంతే ఇక్కడ మేనేజ్ రోల్ క్లెయిమ్స్ మనం ఇక్కడ మేనేజ్ చేస్తున్నాం. సేమ్ మేనేజ్ యూజర్ క్లెయిమ్స్ పోస్ట్ మెథడ్. సో గెట్ మెథడ్ లోకి వెళ్ళాం, మేనేజ్ యూజర్ క్లెయిమ్స్. సో కాపీ చేసుకోండి అండ్ పేస్ట్, రైట్? సో ఇక్కడ ఇంతకుముందు వచ్చేసి మనం ఇక్కడ క్రియేట్ చేసింది ఏంటి, యూజర్ క్లెయిమ్స్ చేస్తాం. బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, రోల్స్. క్లియర్? సో కాబట్టి ఇక్కడ మనకి రోల్ మేనేజర్ డాట్ ఫైండ్ బై ఐడి. సో రోల్ ఐడిని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ రోల్ అనుకున్నాం, సపోజ్ రోల్. ఓకే, రోల్ మేనేజర్ నుంచి రోల్ ని ఫైండ్ అవుట్ చేస్తాం పర్టికులర్ రోల్ ఐడి దగ్గర. సో రోల్ ఐడి కనుక నల్ ఉంటే రోల్ ఐడి ఫైండ్ అవుట్ చేయలేదని ఇస్తాం. అండ్ రోల్ ఐడి డాట్ రోల్ డాట్ నేమ్, రైట్? ఇక్కడ యూజర్ మోడల్ లైక్ ఇక్కడ మోడల్ వచ్చేసి యూజర్ క్లెయిమ్ మోడల్, బట్ ఇక్కడ మనం తీసుకున్నది రోల్ క్లెయిమ్, రైట్? రోల్ క్లెయిమ్ మోడల్. సో దానికి వచ్చేసి మనకి రోల్ ఐడి అండ్ మనం పారామీటర్ తీసుకునేది, రైట్? అండ్ ఎగ్జిస్టింగ్ రోల్ క్లెయిమ్స్, existing role claims, role manager dot get claims of so role or particular role ఇచ్చి మనకి రోల్స్ అనేది ఎగ్జిస్టింగ్ ఉన్నాయి లేదా తీసుకుంటున్నాం. అండ్ క్లెయిమ్స్ లైక్ ప్రీవియస్ లో మనం యూజర్స్ ఎలా అయితే ఇచ్చామో సేమ్ అంతే. లైక్ ఇక్కడ యూజర్ క్లెయిమ్స్ అన్నాం కదా, సో ఇక్కడ మనకి రోల్ క్లెయిమ్స్. సో రోల్ క్లెయిమ్, సో క్లెయిమ్ టైప్స్, సో దీన్ని కూడా సేమ్ క్లెయిమ్ టైప్స్ సేమ్ ఉంటాయి కాబట్టి క్లెయిమ్స్, రైట్? అండ్
claim dot is selected, right? True. And model dot claims model లో ఏమి చేస్తాం model dot claims small line క్లియర్. సేమ్ యూజర్ కి ఏదైతే ఇచ్చామో బట్ దాన్ని రోల్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది. దట్ మీన్స్ సో మేనేజ్ రోల్ క్లెయిమ్స్ ఇప్పుడు వ్యూ జనరేట్ చేద్దాం. సో క్రియేట్ రోల్ claim edit. వ్యూ జనరేట్ అయింది. ఇది కొంచెం మోడిఫికేషన్ చేసుకున్నాం. సో వ్యూస్ ని నేను ఎడిట్ చేస్తాను. సో మీరు తర్వాత కొద్దిగా చూడండి. కొంచెం ఎడిట్ చేసాం. ఒకసారి రన్ చేద్దాం. లైక్ ఎడిట్ లైక్ ఇక్కడ మనకి ఇటరేషన్ తీసుకుంటాం. లైక్ సెలెక్ట్ చేసుకోవడానికి క్లెయిమ్స్ ని డిస్ప్లే చేయడానికి. సో ఇవి కొంచెం ఎడిట్ చేస్తాం. సో ప్రతిసారి చేయాలంటే అది కొంచెం మనకి టైం టేకింగ్ పడుతుంది. సో అందుకని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఉంది, అది పేస్ట్ చేసింది. అండ్ లైక్ ఇట్లా మనకి మీకు కోడ్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు, ఈజీ అర్థమవుతుంది. అండ్ ఎడిట్ రోల్ ఎడిట్ చేయడానికి చూద్దాం. ఇప్పుడు పోస్ట్ మెథడ్ మాత్రం మనం రాయలేదు. మేనేజ్ రోల్స్ అండ్ రోల్స్ లో ఏదైనా ఎడిట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూడండి రోల్ క్లెయిమ్స్ వచ్చినాయి కదా. సో ఇంతకుముందు మనకి యూజర్స్ ఉంది, ఇప్పుడు రోల్ క్లెయిమ్స్. అండ్ నెక్స్ట్ మేనేజ్ క్లెయిమ్స్ క్లిక్ చేసినప్పుడు మేనేజ్ క్లెయిమ్స్ పేజ్ అని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది అదే. అండ్ వీటిలో మనం ఏది కావాలంటే ఆ క్లెయిమ్ సెలెక్ట్ చేసుకొని అండ్ అప్డేట్ కొట్టినప్పుడు మనకి ఇది క్లెయిమ్స్ అనేది అప్డేట్ అవ్వాలి. అండ్ యాక్చువల్గా మనం ఇప్పుడు ఆ పోస్ట్ మెథడ్ మనం ఇంప్లిమెంట్ అనేది చేయాలి. క్లియర్. సో పోస్ట్ మెథడ్ కూడా సిమిలర్ టు లైక్ మనకి ఏదైతే మేనేజ్ యూజర్ క్లెయిమ్స్ ఎలా అయితే ఉందో సేమ్ అంతే ఇది కూడా మనకి పోస్ట్ మెథడ్ సేమ్ ఇది మేనేజ్ యూజర్ క్లెయిమ్స్ ఏదైతే ఉందో సేమ్ అదే తీసుకున్నాం, చేంజెస్ చేద్దాం. రైట్. అండ్ నౌ సో ఇక్కడ ఫస్ట్ మనకు కావాల్సింది మనం రోల్ అనేది రోల్ మేనేజర్ నుంచి తీసుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం తీసుకోవాల్సింది లైక్ ఇక్కడ తీసుకుంది ఏంటి లైక్ యూజర్ క్లెయిమ్ వ్యూ మోడల్. బట్ ఇక్కడ మనకు కావాల్సింది రోల్ క్లెయిమ్ వ్యూ మోడల్, రైట్. మోడల్ రైట్. అండ్ మోడల్ నుంచి ఇక్కడ యూజర్ ఐడి అంటే సో కాబట్టి మనకు కావాల్సింది రోల్ ఐడి. అండ్ రోల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు మోడల్ డాట్ రోల్ ఐడి. ఓకే. అండ్ నెక్స్ట్ క్లెయిమ్స్. సో క్లెయిమ్స్ ని గెట్ చేయాలంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది రోల్ మేనేజర్ డాట్ గెట్ క్లెయిమ్స్. రోల్ మేనేజర్ నుంచి రోల్ ని తీసుకోగలుగుతాం, రైట్. అలానే రోల్ మేనేజర్ నుంచి రిమూవ్ చేస్తాం రోల్. రోల్ మేనేజర్ డాట్ డిలీట్ ఇట్ ఆర్ మనకి async రిమూవ్ క్లెయిమ్స్ రిమూవ్ క్లెయిమే ఉంది. చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం ఇంకేమైనా ఆప్షన్స్. సో ఆప్షన్స్ లో వేరే ఆప్షన్స్ ఏమైనా చెక్ చేద్దాం. రోల్స్ లో మనకు రిమూవ్ చేయడం లేదు కాబట్టి డిఫరెంట్ వేలో వేరే వేరే చూద్దాం. సో అది కోడ్ ఉంది తీసుకున్నాం. ఓకే. నా కొంచెం
సో క్లెయిమ్స్ తీసుకున్నాం. అండ్ సో ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఇటరేషన్ మోడల్ క్లెయిమ్స్ ఏమైతే ఉంటుందో అవన్నీ కూడా మనకి ఇక్కడ సెలెక్ట్ చేయాలి కాబట్టి లైక్ సెలెక్ట్ చేసి మనం గెట్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ మోడల్ క్లెయిమ్స్ డాట్ కౌంట్ లెస్ దాన్ లైక్ ఇట్స్ జీరో తీసుకున్నాం కాబట్టి లెస్ దాన్ తీసుకున్నాం అన్నా. సో క్లెయిమ్స్ గెట్ చేస్తున్నాం. సో మోడల్లో ఉన్న క్లెయిమ్స్ ఆఫ్ జీరో లైక్ ఫస్ట్ క్లెయిమ్ లో ఉన్న క్లెయిమ్ టైప్ అలాగే క్లెయిమ్ టైప్ దట్ మీన్స్ ఏంటి ఇక్కడ క్లెయిమ్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి వాల్యూ. సో వాల్యూ కూడా సేమ్ కాబట్టి సేమ్ వాల్యూ తీసుకుంటాం. సో ఫస్ట్ ఈ క్లెయిమ్ లోకి ఫస్ట్ వాల్యూ తీసుకుంటాం. దట్ మీన్స్ మనకి ఇక్కడ ఆ, మనం ఎడిట్ రోల్ అలాగే క్రియేట్ రోల్ డిలీట్ రోల్ అని తీసుకున్నాం కదా. సో ఆ క్లెయిమ్స్ అన్నమాట. సో ఫస్ట్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిజల్ట్. సపోజ్ ఇది కనుక సెలెక్ట్ చేసి ఉంది అండ్ ఈ టైప్ అనేది లేకపోతే క్లెయిమ్స్ లో లేకపోతే రైట్ అంటే సెలెక్ట్ చేసాం బట్ ఇది యాక్చువల్ గా ఈ రోల్స్ లో క్లెయిమ్ అనేది యాడ్ చేసలేదు బట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం. సో అప్పుడు ఏం చేస్తున్నాం మనం దాన్ని రోల్ మేనేజర్ కి యాడ్ చేస్తున్నాం రైట్. అండ్ సెలెక్ట్ చేసి లేదు అండ్ క్లెయిమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అనుకున్నాం దాంట్లో రైట్. సో అలాంటప్పుడు ఏంటి సెలెక్ట్ చేసి లేకపోతే మనకు అవసరం లేదని అర్థం కదా, అందుకని రిమూవ్ క్లెయిమ్ అన్నాం. మనకి యూజర్ మేనేజర్ లో రిమూవ్ క్లెయిమ్స్ అని వస్తుంది కానీ రోల్స్ మేనేజర్ లో రిమూవ్ క్లెయిమ్స్ అని రాదు. అందుకని ఇండివిజువల్ ఒక్కొక్కటి డిలీట్ చేస్తున్నాం. సో ఎలా ఇండివిజువల్ లైక్ లూప్ తీసుకొని ఒక్కొక్క ఇటరేషన్ మీద దాన్ని డిలీట్ చేస్తూ వచ్చాం. సో అదర్వైజ్ కంటిన్యూ అవుతుంది రైట్. అదర్వైజ్ కంటిన్యూ. నెక్స్ట్ రిజల్ట్ అనేది సక్సెస్ అయింది అనుకోండి. సో మోడల్ కౌంట్ కన్నా తక్కువ ఉంటే కంటిన్యూ, అదర్వైజ్ అంటే ఎండ్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఎడిట్ రోల్లోకి వెళ్ళిపోతుంది రైట్. ఎడిట్ రోల్లోకి అండ్ ఇది ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయినా కానీ ఫైనల్ గా ఎడిట్ రోల్లోకి వెళ్తుంది అండ్ రోల్ ఐడి రైట్. మోడల్ డాట్ రోల్ ఐడి ఎడిట్ రోల్లో రోల్ ఐడి చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఎడిట్ రోల్ స్మాల్ రోల్ ఐడి మనం ప్రొవైడ్ చేస్తుంది ఎడిట్ రోల్లో స్మాల్ రోల్ ఐడి. ఓకే క్లియర్. ఇప్పుడు చూద్దాం. సో రోల్స్ లోకి వెళ్దాం. ఎడిట్ మేనేజ్ క్లైమ్స్ క్రియేట్ అండ్ ఎడిట్ తీసుకున్నాం. మేనేజ్ క్లైమ్స్ మేనేజ్ రోల్ క్లైమ్ సో సర్చ్ వచ్చింది. మేనేజ్ రోల్ క్లైమ్స్ ఓకే. లైక్ ఇక్కడ మనం పోస్ట్ మెథడ్ కంట్రోల్ ఆపరేటర్ అడ్మినిస్ట్రేటర్ రైట్. అడ్మినిస్ట్రేటర్ అండ్ మేనేజ్ రోల్ క్లైమ్స్ మళ్ళీ సర్చ్ చేద్దాం. సో యాక్చువల్గా మనకి యూజర్స్ రోల్స్ క్లెయిమ్స్ ఈ త్రీ టైప్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్ ని క్రియేట్ చేయటం ఎలాగా, వాటిని ఎడిట్ చేయటం, అప్డేట్ చేయటం, డిలీట్ చేయటం ఎలాగా. సో అంటే క్రెడ్ ఆపరేషన్స్. అండ్ అలానే రోల్స్ క్రియేట్ చేయటం ఎలా, రోల్స్ ఎడిట్ చేయటం, అప్డేట్ చేయటం, డిలీట్ చేయటం ఇది కూడా క్రెడ్ ఆపరేషన్స్. క్లెయిమ్స్ కూడా అంతే. అండ్ క్లెయిమ్స్ అండ్ యూజర్స్ అండ్ రోల్స్ ఒకదానికొకటి మ్యాప్ చేయడం. ఫస్ట్ యూజర్ రోల్స్ ఎలా మ్యాప్ చేస్తాం, ఆల్రెడీ యూజర్ అనేవాడు ఎగ్జిస్టింగ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి రోల్స్ కూడా క్రియేట్ చేసి ఉంటాయి కాబట్టి ఆ రోల్స్ ని డిస్ప్లే చేసి వాటిని సెలెక్ట్ చేసుకోవటం ఒక పద్ధతి. యూజర్ కి రోల్ ని మ్యాప్ చేయటం అలాగే రోల్ ని యూజర్ కి మ్యాప్ చేయటం అండ్ సేమ్ యూజర్ కి క్లెయిమ్స్ ని మ్యాప్ చేయటం అలాగే రోల్స్ కి క్లెయిమ్ ని మ్యాప్ చేయటం రైట్. సో ఇక్కడ చూడండి క్రియేట్ రోల్ ఎడిట్ రోల్ అనేది మనకి ఇక్కడ మ్యాప్ అయింది. అండ్ నౌ రోల్ క్లెయిమ్స్ కూడా మనకి ఇప్పుడు మ్యాప్ చేసింది మనం. సో రోల్ క్లెయిమ్స్ చూడండి ఎస్ మినిట్ రూల్ క్లెయిమ్స్ అయితే లైక్ ఇక్కడ మనకి రోల్ ఐడి అండ్ అలానే క్లెయిమ్ టైప్ అండ్ క్లెయిమ్ టైప్ వాల్యూ వచ్చింది కదా. సో ఈ రోల్ ఐడి ఏదైతే ఉందో ఈ రోల్ ఐడి దగ్గర ఈ రోల్ ఐడి ఏంటి, నేమ్ ఏంటి మనకి ఇది అడ్మిన్ రైట్. సో దాని నేమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెల్ఫ్ స్టార్ ఫ్రమ్ ASP.NET roles where ID puts
అడ్మిన్. క్లియర్? సో అడ్మిన్ దగ్గరే కదా మనం ఇక్కడ ఈ క్లెయిమ్స్ మనం మ్యాప్ చేసింది. క్లియర్? సో ఇలా రోల్స్ ని క్లెయిమ్స్ ని మనం మ్యాప్ చేస్తాం. క్లియర్? సో కాన్సెప్ట్ అర్థమైంది కదా? అండ్ ఇన్ ది సేమ్ వే రోల్ క్లెయిమ్ బేస్. రోల్ క్లెయిమ్ బేస్ దట్ మీన్స్ ఇక్కడ చూడండి డిలీట్ రోల్ పాలసీ, లైక్ ఇక్కడ ఎడిట్ రోల్ పాలసీ అన్నాం. దట్ మీన్స్ ఇది ఏ రోల్ అయితే ఉంటుందో లైక్ అడ్మిన్ రోల్ ని మనం చేసాం. సో ఆ రోల్ లో ఉన్నవాడు మాత్రమే ఇక్కడ మనకి ఈ ఆపరేషన్స్ అనేది చేయగలడు. లైక్ ఇక్కడ మనకి ఇంతకుముందు మనం డిలీట్ అని ఎడిట్ అన్నాం కదా. సో పర్టికులర్ ఎగ్జిస్టింగ్ అడ్మిన్ అయితేనే ఇవి చేయగలడు. ఎందుకంటే ఈ క్లెయిమ్ అనేది లైక్ ఆ అడ్మిన్ కి మాత్రమే మనకి మ్యాప్ చేస్తుంది కాబట్టి. దిస్ ఈస్ రోల్ క్లెయిమ్, రోల్ క్లెయిమ్ బేస్డ్ ఆథరైజేషన్ అంటాం ఇది. సేమ్. సో ఇది ఆల్రెడీ మనం చెక్ చేసుకున్నాం కాబట్టి. సో కాన్సెప్ట్ అర్థమే ఉంటుంది. లైక్ కోడ్ అయితే నేను ఇంట్లో అప్లోడ్ చేస్తాను. కన్సిస్టెంట్ క్లియర్ అవుతుంది. కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం.